పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికను సవాలుగా తీసుకున్నారు భారాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపి ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఇప్పటికే 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇవాళ మరో నియోజకవర్గానికి ఖరారు చేశారు. పార్టీ ఆఫీసుల చర్చల మీద చర్చలు చేసి పాలమూరు టికెట్ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికే ఇచ్చిండు కేసీఆర్ సారు. బీఎస్పీ తోటి పొత్తు ఓకే అయింది కాబట్టి నాగర్కర్నూలు టికెట్ పెండింగ్ లో పెట్టిండ్రు. 17 టికెట్లుంటే 5 వంచినట్టు. ఇప్పటికి పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లనన్నా గెలవాలని పాత సీఎం సార్ ప్లాన్ లేస్తుంటే ఎమ్మెల్యేలేమో సీఎం సార్ కాడికి పోతున్నారు. చెవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య సారు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసానికి వచ్చిండట. మొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు రేవంత్ రెడ్డి సార్ను కలిసి నిన్న బీఆర్ఎస్ మీటింగ్ కు దుమ్మా కొట్టిండు. మునుపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సాబ్ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటికి వచ్చి సన్మానం చేసే. వీళ్ళకంటే మొదలు పాత మెదక్ జిల్లాకెళ్లి ఒకటే పారి 4 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. మొత్తం 7 అయినట్టు. ఎవరన్ మందలు ఇచ్చినా పార్టీ మారము, నియోజకవర్గం సమస్యలు చెప్తానికే పోయినామంటుంటే లేలే కార్తీకుడు ఖాయం అనే ప్రచారం జోరుగా నడుస్తుంది. మనోళ్ళు గెలిచిందే 39 మంది. అసెంబ్లీ ఓట్లలోనే గట్లా పార్లమెంట్ ఎలక్షన్లనన్నా పతారా చూపిద్దాం అనుకుంటే లీడర్లేమో అటు ఇటు చూడబట్టిరే. ఆల్రెడీ 3 బీఆర్ఎస్ ఎంపీలు జంప్ అయితే ఒకరు కాంగ్రెస్ లకు, 2 కమలం పార్టీలకు గుసాయించే. జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, చిన్న మేయర్లు అంతా లైన్లు కట్టబట్టిరు గాంధీ భవన్ లకు. ఈ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదు, ఎల్లమే మేము వస్తామని ఎన్నో చెప్తుంటే అసలు కథనేమో గిట్లుంది.